సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. గమనించారండి, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు, అంటే ఆటంకపరచలేదు, షరతులు పెట్టలేదు, రిస్ట్రిక్షన్స్ ఇవ్వలేదు, సరిహద్దులు పెట్టలేదు, లిమిట్స్ ఇవ్వలేదు. దేర్ ఆర్ నో లైన్స్, దే హ్యావ్ క్రాస్డ్ ఆల్ ద లైన్స్. ఎవరు గురించి అని అంటే ఏలి కుమారుల గురించి. ఏలి కుమారుల గురించి పనికిరాని వారు అని రాయబడింది బైబిల్లో, భ్రష్టులు అని రాయబడింది. ఎందుకు అని అంటే ఇక్కడ చూసారా, హూ ప్లేడ్ ద ఇంపార్టెంట్ రోల్. ఏలి కుమారులు తప్పు చేస్తారు, కానీ తన కుమారులు తప్పు చేస్తున్నారని తెలిసి కూడా సరిహద్దులు అడ్డగించలేదు, కాబట్టి వారింటికి నిత్యమైన శిక్ష కలిగిందంట. ఈరోజు మనం అనుకుంటాము జెంటిల్ పేరెంటింగ్ అని కొత్త ట్రెండ్ కదా, సున్నితంగా పెంచాలి. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ జెంటిల్ పేరెంటింగ్, కానీ చాలామంది జెంటిల్ అనేసి వారు తప్పు చేసినా పర్వాలేదు, నేను ఇట్స్ ఓకే. తప్పు చేసిన, దొంగతనం చేసిన, ఇట్స్ ఓకే. ఓ నీకు అవసరం ఉంది, ఓ నీకు ఆకలి వేస్తుంది అందుకే తిన్నావు, నో, ఇట్ ఈస్ నాట్ రైట్ అంటే ఇట్ ఈస్ నాట్ రైట్. అది సరికాదంటే అది సరికాదు. దాన్ని మనం ఎంత సంధాయించినా అది సరికాదు. వారు ఆకలితో చేసిన అది సరికాదు, వారు బాధలో చేసిన, నష్టంలో చేసిన అది సరికాదు. పోనీలే అని మాట వచ్చిందా, ఇంటి పైన శాపము, నిత్యమైన శిక్ష పొందుకున్నాడంటండి ఏలి తన కుటుంబం పైన, తన ఇంటి పైన. ఈరోజు మన బిడ్డల పైన, మన బిడ్డలకి షరతులు పెట్టాలంటే ఎక్కువగా పెట్టేస్తూ ఉంటారు. దెర్ షుడ్ బి అ బ్యాలెన్స్. పెట్టేయమన్నారు కదా అని ఎక్కువగా అన్నిటికీ నో అని తిడుతుంటారు. లేదు, విచ్చలవిడిగా వదిలేనండి, ఇంకా అస్సలు అకౌంటబిలిటీ లేకుండా, జవాబుదారి లేకుండా వారిని విచ్చలవి. నో, దెర్ షుడ్ బి అ బ్యాలెన్స్. ఎక్కడ ప్రేమించాలి, ఎక్కడ షరతులు పెట్టాలి, ఎక్కడ అన్ని తెలుసుకుని. అందుకనే మనకు కావాల్సింది విచక్షణ, జ్ఞానం. తల్లిదండ్రులుగా, నేను తల్లిగా, నేనేదో ఎక్స్పర్ట్ అని కాదండి, ఎందుకంటే వారు పెద్దగా అయ్యి, వారు స్థిరంగా లేకపోతే సక్సెస్ఫుల్గా దేవుని పరిచర్యలో వాడబడితే, లేకపోతే వారు ఏదైనా సక్సెస్ఫుల్గా ఉన్న తర్వాత ఈ వాక్యం చెప్తే బాగుంటుంది. ఎందుకంటే బికాస్ ఐ డు నాట్ నో వాట్ ద ఫ్యూచర్ హోల్డ్స్. తల్లిగా తండ్రిగా మేము చేయాల్సింది మేము చేస్తున్నాం. వీఆర్ ఫీడింగ్ దెమ్ విత్ గాడ్స్ వర్డ్, వీఆర్ ఫీడింగ్ దెమ్. కానీ అది వారి ఇష్టము, చేయవలసిన బాధ్యత మేము చేస్తున్నాం. కాబట్టి నేను ఎక్స్పర్ట్ అని మీకు చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యానుసారంగా ఈ రీతిగా నేను కూడా బోధించుకుంటున్నానండి, మీకే కాదు. ఎందుకంటే నాకు చిన్న బిడ్డలు ఉన్నారు కాబట్టి వారిని ఎలాగ పెంచాలి అంటే, నేను ప్రతిరోజు దేవుని అడిగేది ఏంటో తెలుసా, దేవా ఈ బిడ్డల్ని సొలొమోను రాజు అడుగుతాడు కదా, దేవా నీ జనుల్ని ఎలాగ ఏలాలో నాకు తెలీదయ్యా, నేను చిన్నవాడిని, నాకు ఎలాగ ఏలాలో తెలీదు, కాబట్టి నీ జ్ఞానం అడుగుతున్నానయ్యా. అది నేను అడుగుతున్నాను. అది తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరూ అడగాల్సింది ఏంటో తెలుసా, దేవా ఈ బిడ్డలు ఎలాగ పెంచాలో నాకైతే జ్ఞానము లేదయ్యా, నాకు కావాల్సిన అభిషేకము దయచే, నాకు జ్ఞానము దయచే. ఎందుకంటే తల్లిదండ్రులుగా వారికి కోపం వచ్చిన వెంటనే బిడ్డల పైన చూపించేస్తుంటారు. ప్రేమ మంచి అన్ని బాగా జరుగుతున్న ప్రేమ ఉప్పొంగింపజేస్తారు. సో దెర్ ఇస్ నో బ్యాలెన్స్. అందుకే నేను ప్రతిరోజు అడుగుతాను, ఎందుకంటే మనం అందరము మానవులమే. మానవ నైజ్యం మనలో ఉంది. కోపం వస్తే, ఫ్రస్ట్రేషన్ ఉంటే బిడ్డల పైన తీస్తాము. అత్తయ్య కోడలు ఏమైనా అంటే ఆ కోడలు ఎవరిపైన కోపం తీస్తుంది, దానికి బలి ఎవరు? బిడ్డలు కదండి. మామయ్య ఎవరైనా అన్నారనుకోండి, లేకపోతే కోడలు అన్నారనుకోండి, దానికి బలి ఎవరు? మామయ్యని అనలేరు, అత్తయ్యని అనలేరు, భర్తను అసలే అనలేరు. ఎవరిపైన తీస్తారు? అంత నీవలే నన్ను బాధతారు పిల్లని. ఎందుకు? వారి కోపం ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది, అంతే కదా. ఈరోజు మన జీవితాల్లో కూడా వీఆర్ బీయింగ్ సచ్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్ టు అవర్ చిల్డ్రన్. మన బిడ్డలకి ఎంత వారికి అర్థం కావట్లేదు, నేనేం చేస్తాను అంత కొట్టడానికి, నాకు అసలు వాట్ హ్యావ్ ఐ డన్ అని ఆ ప్రశ్న. వారికి వర్త్లెస్ ఫీలింగ్, అంటే నేను పనికిరాని వాడను, నేను పనికిరాని దానను, మా మమ్మీ నన్ను ప్రేమించదు, మా తండ్రి నన్ను ప్రేమించడు, నన్ను ఎవరు ప్రేమించరు అని వారు ఒంటరి వారుగా మిగిలిపోతారంట. ఎందుకంటే అక్కడి నుండి వచ్చింది మొదట. ఇంట్లో కుటుంబం లేకపోతే, ఇంట్లో సమాధానం లేకపోతే పిల్లల పైన ఎంతో ప్రభావం చేస్తూ ఉంటుందండి. ఈరోజు బిడ్డలకి షరతులు పెట్టాలి. దెర్ షుడ్ బి లైన్స్. దేవుని అడగండి, దేవా నాకు అభిషేకం దయచేయ, ఈ బిడ్డలు ఎలాగ పెంచాలో నాకు జ్ఞానము దయచి. ఎందుకంటే వారు పెరిగి పెద్ద అంత వరకు వీ విల్ నెవర్ నో వాట్ దే విల్ టర్న్ అవుట్ టు బి. దట్ ఇస్ వై యు ఆస్క్, దేవా ఎప్పుడు ప్రేమ చూపించాలో నాకు నేర్పించు, ఎప్పుడు కరెక్ట్ చేయాలో నాకు నేర్పించు, ఎప్పుడు బిడ్డని గద్దించాలో, ఎప్పుడు బెత్తం వాడాలో కూడా నాకు నేర్పించు. అన్నిటికీ బెత్తం వాడమన్నట్లేదు, అన్నిటికీ లేకపోతే అసలు బెత్తమే వాడద్దు అని చెప్పట్లేదు. బెత్తం వాడవలసిన సమయంలో వాడండి,
లేని సమయంలో వదిలివేయండి. ఈరోజు మన బాధ్యత ఏంటిదంటే బిడ్డల్ని మలచడం, బిడ్డల్ని పదును చేయడము. ఒక కత్తిని పదును చేస్తున్నట్టు మనమంట ప్రతిరోజు మన బిడ్డలో దేవుని గురించిన వాక్కు మాటలు అన్ని చెప్తా ఉంటే వాడిని మలుస్తూ ఉంటామంట, పదును చేస్తుంటామంట. అప్పుడంట మన బాణాన్ని ఎగరగొట్టాలంట. అప్పుడు ఎగరగొడితే ఎవరు వెళ్తారు తెలుసా అండి? 7వ హస్తం అని చెప్పాను కదా, దేవుని హస్తము. దేవుని హస్తము తానే మన బిడ్డలతో వెళ్తుందంట. మనం ఉండము, విదేశాల్లోకి వెళ్తారు, లేకపోతే వేరే ప్రాంతాలకు వెళ్తారు, వివాహం అయిన తర్వాత వారి ఇళ్ళ మెట్టినింటికి వెళ్తారు, లేకపోతే ఎక్కడికో మూవ్ అవుతారు, ట్రాన్స్ఫర్ అవుతారు. డూ యూ థింక్ యూ విల్ బీ దేర్ విత్ దెమ్ ఫర్ ద లైఫ్ టైం? తల్లిగా తండ్రిగా మనం ఉంటామా అండి? తల్లులు అనుకుంటారు నా కుమారుడు ఎప్పుడు నాతోటే ఉంటాడు అనుకుంటారు కదా. కుమార్తెలైనా విడిచిపోతారు కానీ నా కుమారుడు నన్ను ఎప్పుడు పట్టుకునే ఉంటాడు అనుకుంటారు. తల్లారా, నో. ఏ రీతి అయితే కుమార్తెని విడిచిపెడతామో, కుమార్తెని వేరే ఇంటికి విడిచిపెడతామో, అదే రీతిగా గివ్ యువర్ సన్ ఫ్రీడమ్. మన కొడుకులకి, మన కుమారులకి స్వేచ్ఛనిద్దాము. వారి వివాహం అయితే వారి జీవితం, అది మనము జోక్యం చేసుకోవద్దు. మనము ఊరికే మన తల పెట్టద్దు, మనం నోరు ఊరికే పారబోసుకోవద్దు. గివ్ దెమ్ ద ఫ్రీడమ్. వారిది సపరేట్ జీవితం. ఇంకా ఒక వివాహం అయిన తర్వాత తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకొను. అన్నిట్లో నేనే ఉండాలి, నేనే వండి పెడతాను. భార్య వచ్చిన పర్వాలేదు, నువ్వు కూర్చోమ్మ, నేను వండి పెడితేనే నా కుమారుడు తింటాడు, నా వంట అంటేనే ఇష్టం అని అనేక మంది తల్లులు. యూ విల్ నాట్ బీ విత్ దెమ్ ఫర్ ఎవర్. మనం ఉండమండి వాళ్ళతో నిత్యం, మనం ఉండం. కానీ ఎవరుంటారు తెలుసా? దేవుని హస్తం ఉంటుంది. అందుకనే తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటిదంటే, దేవా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, దేవా నేను వారిని ఎత్తిపడుతున్నానయ్యా, ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె, హియర్స్ మై సన్, హియర్స్ మై డాటర్. వేర్ ఎవర్ దే గో, యూ గో విత్ దెమ్ లార్డ్. నువ్వెళ్ళయ్యా వారితో, నువ్వెళ్ళు వారితో. నువ్వు వెళ్తే చాలయ్యా, నేనున్నా లేకపోయినా ఏదో ఒక రోజు నేను పోతాను, కానీ నువ్వుంటే వారు జీవితంలో వారు కాదు, వారి నుండి వచ్చే తరాలు ఆశీర్వదించబడతాయ్యా. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్. నీ హస్తము మా తోడుందని మేము నమ్ముతూ నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. యువర్ హ్యాండ్ లార్డ్, యువర్ హ్యాండ్ లార్డ్. నీ హస్తమయ్యా, నీ చెయ్యయ్యా. మా కుటుంబాన్ని గట్టిగా పట్టుకోవాలయ్యా, పరిచర్యని గట్టిగా పట్టుకోవాలయ్యా, బిడ్డల్ని గట్టిగా పట్టుకోవాలయ్యా, నా జీవితాన్ని గట్టిగా పట్టుకోవాలి, నన్ను గట్టిగా పట్టుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరెవరైతే వారి కుటుంబం నిమిత్తమై, వారి భవిష్యత్ నిమిత్తమై, వారి బిడ్డల నిమిత్తమై, వారి తోబుట్టుల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారు, ఇప్పుడు యేసు నామములో తరతరాల రక్షణ ఆనందము కలుగునుగా కానీ యేసు నామములో ప్రకటిస్తున్నానయ్యా. రక్షించబడితే మిగతావన్నీ వెంట వస్తాయి కదయ్యా. దట్స్ వై వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్ లార్డ్, వీఆర్ ఓన్లీ ఆస్కింగ్ ఫర్ సాల్వేషన్. కుటుంబము తరము రక్షించబడునుగాక యేసు నామములో. మా కుటుంబంలో మరలా నిలబెట్టయ్యా, ప్రేమ మరలా పురికొల్పయ్యా, మరలా ఆనందము దయచే, మరలా సమాధానము దయచే. నా బిడ్డలు నీ కొరకు నిలబడాలయ్యా, నా బిడ్డలు జీల్ తోటి నిన్ను వెంబడించాలయ్యా. నా కుటుంబం అంతా నిన్ను పూర్ణ హృదయంతో ప్రేమించాలయ్యా. ఆచార భక్తి నుండి ఇప్పుడే యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతున్నామయ్యా. ప్రేమతో కూడిన భక్తి, ప్రేమతో కూడిన ఆరాధన, అర్పణ, కుటుంబము ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి, ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నానయ్యా. ప్రతి విధమైన అడ్డుబండలు, ప్రతి విధమైన చీకటి కట్లు, ప్రతి విధమైన తరతరాల శాపం నుండి యేసు చేసిన త్యాగం బట్టి, యేసుక్రీస్తు రక్తము ద్వారా, యేసుక్రీస్తు ఇచ్చిన అధికారము బట్టి, యేసు నామంలో ప్రతి శాపము, ప్రతి కట్లు తొలగిపోనుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. ప్రతి కుటుంబము వర్ధిల్లాలయ్యా, ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలయ్యా, ప్రతి మూయబడిన గర్భము తెరవబడాలయ్యా.
లేమి అయితే ఏ కుటుంబంలో అయితే ఉందో, ఎవరెవరైతే మా కుటుంబంలో ఈ లేమి ఉంది అని మీరు నమ్ముతున్నారో ఆ లేమి చెప్పండి, మీరు నోరు విప్పి చెప్పండి, ఇది యేసు నామములో కూర్చబడునుగాక అని ప్రకటిస్తున్నానయ్యా. నెహెమ్యా గోడలు కట్టిన రీతిగా, పాడైపోయిన గోడలి తిరిగి కట్టిన రీతిగా, పునాదులు పోయినవన్నీ తిరిగి సమకూర్చిన రీతిగా ఈరోజు మా పునాది, మా విరిగిపోయిన, పగిలిపోయిన, పాడైపోయిన గోడని తిరిగి కడుతున్నామయ్యా నీ నామంలో. మరలా మా కుటుంబాన్ని ఒక గొప్ప పట్టణము వలె, నీకు మహిమ తెచ్చే కుటుంబము వలె, నిన్ను ఎత్తి చూపించే కుటుంబం వలె నా కుటుంబాన్ని నీవే చేయమని అడుగుతున్నానయ్యా. ఎవరెవరైతే నీ నామంలో ప్రార్థించారో, వారి బిడ్డల నిమిత్తమై ఏడ్చారు, మొరపెట్టారు, వారి కుటుంబం నిమిత్తమై విజ్ఞాపన చేశారు, ప్రార్థన ఆలకించే దేవా నీవే జవాబుని దయచేయమని. ఇప్పుడు వెళ్ళేటప్పుడు గొప్ప నిశ్చయత, గొప్ప ధైర్యము, గొప్ప ఆనందము, సంతృప్తి. I have left everything in God's hand. Eventually you will see God's hand in everything. When we leave everything in God's hands, we will definitely see His hand upon our everything. నీ బిడ్డలందరూ దీర్ఘాయుష్మంతులు అవ్వాలయ్యా, ఆరోగ్యవంతులుగా, సమాధానము, ఆనందము కలిగిన వారుగా నీవే నింపి నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.